ప్రభుత్వ కార్యక్రమంలో అధికార పార్టీ నాయకులకు అందలం పలుకుతున్నారు. వాళ్ళు ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అంతకన్నా కాదు, వార్డు మెంబర్ అస్సలు కాదు. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలోని నామాలపాడు వద్ద 11 kV విద్యుత్ లైన్ ఏర్పాటుకు ఎమ్మెల్యే కోరం కనకయ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అధికారులు, కాంగ్రెస్ నాయకులను వేదికపైకి ఆహ్వానించి కూర్చోబెట్టడం విస్మయానికి గురిచేసింది. ఏ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళను స్టేజ్ ఎక్కించారని, కేవలం అధికార పార్టీ నాయకులు అయినంత మాత్రాన స్టేజ్ ఎలా ఎక్కిస్తారని పలువురు విస్మయం వ్యక్తం చేశారు. తో పాటు గడిచిన 10 సంవత్సరాలు ఇవ్వనటువంటి రేషన్ కార్డులు ఇచ్చాం. భారతదేశంలో ఎక్కడ ఇవ్వనటువంటి సన్న బియ్యం ఇచ్చాం. మరందరూ కూడా ఉచిత విద్యుత్ అంటే కరెంట్ ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకుంటాం. అలాంటి కార్యక్రమాలు తీసుకుని మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజాపాలనలో పెద్ద ఎత్తున పేదలు, నిరుపేదలు ఇప్పుడు మీ కరెంట్ కావాలని చెప్పి మీ ప్రాంత నాయకుడు మన ప్రవీణ్ గారు పదే వెంటబడి ఈ కరెంటు శాంక్షన్ తీసుకోవడం జరిగింది. ఎవరు కూడా డబ్బులు కట్టే పరిస్థితి లేరు. ఎంత పేద రైతాంగం, పూర్వ రైతాంగం చేసేటువంటి రైతులు వాళ్ళు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారని చెప్తే వీళ్ళకి సంబంధించిన సీఎండి గారితో మాట్లాడి కూర్చొని అట్లా దేశంలో గాని రాష్ట్రంలో గాని ఖజానా కాలైన తర్వాత ఎంత ఇబ్బంది వస్తుందో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా చక్కగా ఈ విద్యుత్తును వాడుకోవాలి.